హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే కనుమ రోజు తీసిందండి. ఆ రోజు యాక్చువల్గా మార్నింగ్ అంతా ఇంక ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఈవినింగ్ సినిమా ప్లాన్ అయితే ఉందన్నమాట. బట్ టికెట్స్ అయితే మనకు దొరకలేదు. సో ఇంకా ఆ రోజు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సరే కదా అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. సో కొప్పర్లో ఇలాగా మ్యూజికల్ నైట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో అది చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ మేము ఆ రోజైతే ఈవినింగ్ 7-7:30 ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యామండి. అండ్ పిల్లల్ని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే ఇంకా ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే వదిలేసాము. నేను ఈయన అలాగే మా ఆడపడుచు అన్నయ్య గారు అయితే వచ్చామన్నమాట. అండ్ మేము ఫుడ్ కూడా ఏం తినలేదండి. ఆ రోజు డిన్నర్ బయట ఎక్కడైనా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వచ్చే వేలో మనకి ఎక్కడ సరిగ్గా తినేలాగా ఎక్కడ దొరకలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ బయట మూరి మిక్సర్ ఒకటి అమ్ముతుంటే అది కూడా లాస్ట్కి వచ్చేసింది. సో అదొకటి దొరికిందనమాట. ఇంకా అలా అయితే అందరం దాన్ని సరిపెట్టేసుకున్నాం అనమాట. అండ్ లోన్కి ఎంటర్ అయ్యాక మాత్రం సెట్టింగ్స్ అయ్యి చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా మేము అనుకోలేదు, అంటే మ్యూజికల్ నైట్ అంటే ఓకే మనం లేడీస్ కూడా ఓకేనా పర్లేదా అనుకున్నాము. బట్ మా వారు అన్నీ కనుక్కున్నారు. ఇంకా లోన్కి వచ్చి చూస్తే చాలామంది లేడీసే ఉన్నారండి, అందరూ ఫ్యామిలీస్తో వచ్చారనమాట. ఏమాత్రం డిస్కంఫర్ట్ లేదు, చాలా బాగుంది. కానీ మాకు ఎలా ఉంటుందంటే వెళ్ళే వరకు ఆరాటం, వచ్చే వరకు ఆరాటం అన్నట్టు. 7:30 స్టార్ట్ అయ్యాక 8:30-9కి వెళ్ళాము. మళ్ళీ ఒక 1 అవర్ అయిపోయాక ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం అన్నాం అనమాట. మా వారు అదే అన్నారు, మీతో పెట్టుకుంటే ఏమీ ఎంజాయ్ చేయలేమని. ఇంకా అక్కడ అదంతా ఫొటోస్ తీసుకోవచ్చండి, కానీ మనం అక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఇక్కడ మనకి ఏ చైర్స్ ఖాళీ ఉండవు. సో మేము ముందు రావడంతోనే చైర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చైర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ 1 అవర్ అయినా కూర్చున్నామండి. లేకపోతే ఆ ముందు నుంచే ఇంకా వెళ్ళిపోదాం అనేవాళ్ళం. మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టారండి. అలాగే చేసే డాన్సెస్ కూడా చాలా ఎనర్జెటిక్గా చేశారు. మనకైతే ఎక్కడ ఊరుకోవట్లేదు. ఆ కూర్చున్న గంట సేపు అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళందరూ కూడా లేడీసేనండి. ఇంకా మేము 11కి అలా 10:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోతున్నాం అన్నప్పుడు ఇంకా బాగా ఎక్కువ మంది వచ్చారనమాట. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అన్న టైంలో మా వారి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఆయన ఒక 10 మినిట్స్ వాళ్ళతో మాట్లాడేశాక ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంతకుముందు వ్లాగ్లో అయితే చెప్పాను కదండి, మేము నావుడూరు కోళ్ళ పందాలకు వెళ్ళామని. సో అక్కడ పిట్టల దొర అయితే కనిపించాడు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు. బట్ ఈ ఇయర్ అయితే కనిపించలేదు. సో లాస్ట్ చిన్న క్లిప్ ఉంటే కనుక అది పెడుతున్నాను, చూడండి. లండన్ నుంచి లెగెత్తుకుంటూ వచ్చాను. ఎలా వచ్చానుకుంటారా? ఇంజిన్లో నిర్మాణం మీద వచ్చాను. ఇంజిన్లో నిర్మాణం అంటే ఏంటి? గాలిపటం మీద ఎగురుకుంటూ లండన్ నుంచి వస్తాను. నాకు బోల్డ్ అని కోట్లు ఉన్నాయి, బ్యాంక్ వెళ్ళి. నేను ఇంటికి వెళ్ళేంతవరకు మా ఆవిడ అన్నం తిందు. నేను ఇంటికి వెళ్ళేంతవరకు మా ఆవిడ అన్నం తిందు. నేను ఇంటికి వెళ్ళి అన్నం వండితేనే అన్నం తిందు. నేను ఇంటికి వెళ్ళి అన్నం వండి పెడితే కూడా మా ఆవిడ అన్నం తిందు. నాకు బోల్డ్ అని కోట్లు ఉన్నాయి. నిన్నే కుక్కను వేసాను, కుక్క తొట్లో 2 కోట్లు పాడేశాను. చదవంటే చిల్లర పాడేశాను. నాకు చాలా డబ్బులు చాలా ప్యాంట్లు రాడు 2-3 ప్యాంట్లు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ మనకి డైరెక్టర్ ప్రధానమంత్రితో పరిచయం. సాయంత్రం ప్రధానమంత్రితో డీలింగ్ ఉంది. ఈవెంట్ ఏదో ప్రధానమంత్రితో దిగాలి. ఎవరు 2 కాళ్ళు బండి మీద లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. సాయంత్రం వెళ్ళిపోవాలి ప్రధానమంత్రి దగ్గర. నువ్వు వస్తావు నాతోటి డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్ళాలి. నిన్ను నడుచుకుంటూ రావాలి. మరి ఎక్కడి నుంచి డిప్యూటీ సీఎం దగ్గర టుడే వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు ఉంటాను, బాయ్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి.